శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. గురుడి యొక్క రాశి మార్పు మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోందో తెలుసుకుందాం. 2026 జూన్ 2వ తేదీ నుంచి 2027 జూన్ మధ్యకాలం వరకు కూడా గురుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే మీకు సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు. మీ మకర రాశికి 7వ ఇంట్లో ఆయన సంచారం చేస్తూ ఉంటాడు. తన శుభ వీక్షణాలతోటి మీ రాశిని వీక్షిస్తూ ఉంటాడు. అయితే గురుడికి ఈ సంవత్సరం అతిచారం ఉన్నటువంటి కారణం చేత 31వ తేదీ అక్టోబర్ 2026 నుంచి 24వ తేదీ జనవరి 2027 వరకు కూడా మధ్యలో ఈయన సింహరాశిలోకి వెళ్ళి, అంటే మళ్ళీ మీ లగ్నానికి మీ రాశికి అష్టమ స్థానంలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి, అంటే మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఇక్కడే తతిమాకాలం అంతా కూడా సంచారం చేస్తూ ఉంటాడు. అతిచారం వచ్చినప్పుడు దాని ఫలితాలు ఎలా ఉంటాయో తెలియజేస్తాను. ముందుగా ఇప్పుడు మీకు రాశికి సప్తమంలో గురుడి యొక్క సంచారం సాగుతున్నటువంటి కారణం చేత ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పని జ్యోతిష్శాస్త్రం తెలియజేస్తుందో తెలుసుకుందాం. రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రపోషణం అభీష్టకార్య సిద్ధిశ్చ సప్తమస్తే భవేద్ గురౌ. రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం కనుక చక్కటి ఆరోగ్యం అనేటువంటిది సమకూరుతుంది గురుడి దృష్టి ఉన్నటువంటి కారణం చేత. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా మకర రాశి వారికి ఆయన 6వ ఇంట్లో సంచారం చేసినటువంటి కారణం చేత ఆరోగ్యం నిజంగానే ఇబ్బంది పడ్డారు మకర రాశి వారు. అటువంటి అనారోగ్య సమస్యల నుంచి చాలా చక్కటి ఆరోగ్య దిశగా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళి మంచి ఆరోగ్యాన్ని కలగజేస్తాడంటంలో సందేహం లేదు. అలానే ఈయన ఇక్కడ సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అభీష్ట కార్య సిద్ధించ, అనుకున్నటువంటి పనులు సక్రమంగా పూర్తయ్యేటువంటి విధంగా చేస్తాడు. వ్యవహారాల్లో చక్కటి జయాన్ని అనేటువంటిది ఇస్తాడు. అంతేకాకుండా మీకు అన్నింటా కూడా విజయాలు కలగజేయడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. వీటితో పాటుగా కుటుంబంలో మంచి సౌఖ్యం అనేటువంటిది ఉంటుంది. ఇంట్లో అందరిలోనూ కూడా ఒక ఐకమత్యం అనేటువంటిది ఉంటుంది. ఇంటికి పచ్చని తోరణాలు కట్టగలుగుతాం, అంటే ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. వివాహం కానటువంటి వారికి వివాహం కలుగుతుంది. పిల్లల వలన ఏమన్నా చికాకులు ఉన్నట్లయితే ఇవి తొలగిపోవడానికి కూడా ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడతాయి. మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడతాయి. ప్రమోషన్స్ లాంటివి కూడా రావడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. విద్యార్థులకు మెరుగైనటువంటి స్థితిగతులు ఉంటాయి. ఆర్థికంగా మీకున్నటువంటి లోటుపాట్లన్నీ కూడా భర్తీ చేసుకోవడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలను సమకూర్చుకోగలుగుతారు. చక్కటి వస్తువులు అనేటువంటివి ఏర్పడతాయి. లగ్జరీస్ ఏర్పడతాయి. మంచి వాహనాన్ని కొనుగోలు చేసుకోగలుగుతారు. స్థలం, ఇల్లు, వాహనం ఈ మూడిట్లో ఏదో ఒకదాన్ని కొనుక్కోవడం కానీ, జాతకం వ్యక్తిగత జాతకం కూడా మరీ గొప్పగా ఉన్నట్లయితే 3 కొనుక్కోవడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. శుభవార్త శ్రవణం చేస్తారు. అంతేకాకుండా చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తీర్థయాత్రలు చేయగలుగుతారు. మంచి దేవతా దర్శనాలన్నీ కూడా చేయగలుగుతారు. గొప్పమైనటువంటి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు ఏవైతున్నాయి అవన్నీ చక్కగా కూడా కలిసి వస్తాయి. మంచి సంపదలను కూడా పొందగలుగుతారు. మంచి ముఖవర్చస్సును కలిగి ఉంటారు. శరీరంలో కూడా దారుఢ్యం అనేటువంటిది పెరగడానికి గాను ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతున్నది. ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఇది వివాహస్థానమైనటువంటి కారణం చేత సప్తమం, ఇక్కడ గురుడు వచ్చినటువంటి కారణం చేత పెళ్లి కానటువంటి వారికి పెళ్లి అవుతుంది. పెళ్ళై తగాదాలు వివాదాలతో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్యలో సఖ్యతలు రావడానికి కూడా ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. పరిచయాలు కూడా వృద్ధి చెందుతాయి. వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులు అనేటువంటి వారికి ఇది చాలా చక్కటి కాలంగా చెప్పుకోవాలి. మంచి కాలం, ఏదో ఒక ఉద్యోగం అనేటువంటిది లభిస్తుంది. ఇక్కడ కనుక గురుడి యొక్క రాశి మార్పు చెందినటువంటి ఈ సంవత్సర కాలంలో కూడా మీకు ఉద్యోగం రాలేదు అని అంటే కనుక స్వయంకృతాపరాధ కారణం చేతనే రాలేదు, లేదా కృషి లోపం కారణం చేతనే రాలేదని చెప్పుకోవాలి. కానీ మరో మార్గం అయితే మాత్రం ఏమీ లేదు. లేదా నాకు ఇలాంటి ఉద్యోగం కావాలి, ఇంత సంపాదన ఉంటే నేను చేస్తాను, ఇట్లాంటివన్నీ మీరు ఏమైనా పెట్టుకున్నట్లయితేనే ఇబ్బంది పడతారనేటువంటి మాట మనం చెప్పుకోవాలి. రాజకీయ నాయకులకు కూడా ఈ కాలం మంచి కాలంగా ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక సప్తమంలో ఉన్నటువంటి గురుడు రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రపోషణం అభీష్టకార్య సిద్ధించ సప్తమస్తే భవేద్ గురో. ఇది నాకు బాగా నచ్చినటువంటి మాట. అభీష్టకార్య సిద్ధించ సప్తమస్తే భవేద్ గురో. అంటే మీ మనస్సుకి నచ్చి నాకు ఈ పని చేద్దాం అనుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి చక్కగా జరుగుతాయి అనేటువంటి మాట చెప్పారు. ఇంకా అంతకన్నా ఏం కావాలండి? మనసుకి నచ్చినటువంటి పనులు జరుగుతుంటే మనకు అంతకన్నా సంతృప్తి, ఆనందము మరి ఇంకేం ఉంటాయి? కనుక అటువంటి ఆనందప్రదాయకమైనటువంటి కాలం, చక్కటి గురుబలం ఉంది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.